క్రైస్తవులు ఈరోజు ఏ ఆచారం అయితే చేశారో అది క్రిస్మస్ రోజున చేస్తారా? మరి అపోస్తలులు ఎక్కడన్నా ఉపవాసం చేసినట్టు మీరు చూసారా? 40 దినాల ఉపవాసం. ఆదివారం నాడు యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు అన్న విషయం ఊరంతా తిరిగి చెప్పాలా వద్దా మీరు చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చేరువచ్చిన మీ అందరికీ ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు గత 40 రోజుల నుంచి ఒక ఆచారాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఏంటి ఆ ఆచారం అని అంటే, లెంట్ డేస్గా 40 దినాలు ఉపవాసాలు చేస్తూ, ఈ 40 దినాల ఉపవాస దీక్షలో ముగింపులో గుడ్ ఫ్రైడే అని, ఈరోజు ఈస్టర్ అని జరుపుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఉపవాసాన్ని ఎవరైతే పాటిస్తున్నారో చేస్తున్నారో వీళ్ళు ఈ ఉపవాస దీక్షల పేరిట ఒక ప్రత్యేకమైన వస్త్రధారణను వాళ్ళు కలిగి ఉంటున్నారు. వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని, మెడలో కండువ, ఏం కండువ? బ్లూ రంగు గీతలతో ఒక కండువ ఉంటుంది, దాన్ని వేసుకొని కొందరు, మరికొందరైతే నలుపు రంగు సారలతో ఉన్నటువంటి కండువను వేసుకొని కొంతమంది దీక్షలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇక వారికి పాదాలకు రక్షణగా ఉండవలసిన చెప్పులను కూడా వాళ్ళు పక్కన పెట్టి ఒట్టి కాలితో నడవటం మనం చూస్తూ ఉన్నాం. మన విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో మరి గుణదల, మీ అందరికీ తెలుసు గుణదల ప్రాంతం. ఆ గుణదల ప్రాంతాన్ని ఒక పుణ్యక్షేత్రంగా భావించి ఎవరైతే ఈ దీక్షలు చేస్తున్నారో, ఈ దీక్షలు చేసేవాళ్ళు కాలి నడకన ఆ గుణదల ప్రాంతాన్ని చేరుకొని అక్కడ తలనీలాలు సమర్పించి దీక్షను ముగించుకొని వాళ్ళు ఇంటికి రావటం అనేది మనందరికీ తెలిసిందే. ఇలా చేయటం అనేది దేవుడు బైబిల్లో రాయించాడా, దీనిని దేవుడే బైబిల్లో రాయించి చెయ్యమన్నాడా అని మనం ఆలోచిస్తే దీని గురించి దేవుడు బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. అయినా సరే 40 దినాల ఉపవాస దీక్షలు వీళ్ళు చేస్తున్నారు, ఇదే భక్తిగా ఉపవాస దీక్షలు చేసేవాళ్ళు అనుకుంటున్నారు అని అంటే నిజంగా బైబిల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారంటే కాదండి. ఇవన్నీ మనుషుల యొక్క ఆచారాలు, మనుషుల యొక్క పద్ధతులు. ముందుగా దేవుని సన్నిధికి వచ్చిన మనకి ఒక విషయాన్ని దేవుడు గట్టిగా చెప్పాడు. అదేంటంటే, ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచిస్తే ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ప్రాంతానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. అనేకమైన భాషలు మాట్లాడేవారు వారి వారి భాషలకు తగ్గట్టుగా, వారి వారి జీవన విధానాలకు తగ్గట్టుగా అనేకమైన ఆచారాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. మన దేశానికే మనం ఆలోచిస్తే మన దేశంలో ఉన్న ఎన్నో గ్రామాలు, ఎన్నో ప్రాంతాలు, ఈ ప్రాంతాలకు వేరువేరుగా సాంప్రదాయాలు, వేరువేరు ఆచారాలు ఉన్నట్టు మనందరికీ తెలిసిందే. అయితే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మనం బైబిల్లో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. క్రైస్తవులుగా మారిన వారికే ఈ పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. ఇక్కడ ఏం చెబుతున్నాడు అని అంటే, మునుపు మన ప్రవర్తన ఎలా ఉంది, క్రైస్తవులుగా మారిన వారి ప్రవర్తన క్రైస్తవులుగా కాకముందు ఎలా ఉంది అని అంటే,
ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నారంట. మునుపు మీరు ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నారు. ఈ ప్రపంచంతో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఏమండి, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటూ క్రైస్తవులైన మీరు ఒకప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నారు అని పౌలు గారు చెబుతున్నారు. ఏమండి, ఈ మాటను బట్టి మీరు ఆలోచిస్తే ఈ ప్రపంచ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మము చొప్పున మనం నడుచుకుంటే దేవుని ఉగ్రతకు మనం పాత్రులమవుతాము అని ఈ మాటలో ఒక భావం. ఏముంది ఈ ప్రపంచ ధర్మంలో ఏముంది? ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకోవటం ఎందుకు తప్పు? అంతే కదండి. మునుపు మనమంతా ఈ ప్రపంచ ధర్మం చొప్పునే నడుచుకున్నామంట. ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్న మనం దేవుని ఉగ్రతకు పాత్రులమయ్యాము అని అంటే అసలు ఈ ప్రపంచ ధర్మంలో ఏముంది మీరు చెప్పండి. ఏముందండి? ఈ ప్రపంచ ధర్మంలో ఎన్నో జాతులు, ఎన్నో మతాలు, ఎన్నో ఆచారాలు, ఎన్నో సంస్కృతులు, ఇవన్నీ ఈ ప్రపంచ ధర్మంలో ఉన్నాయి. ఈ ఆచారాలు, ఈ పద్ధతులు ఇవన్నీ ఒకప్పుడు క్రైస్తవులుగా మారకముందు మీరు కూడా ఆచరించిన వారే. అలా ఆచరించి దేవుని ఉగ్రతకు మనం కూడా పాత్రులమయ్యాము. ఏమండి, నిజంగా ఈ భూమి మీద ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఏమండి, ప్రాంతానికి ఒక ఆచారం, జాతికి ఒక ఆచారం, గ్రామానికి ఒక ఆచారం, పండగకు ఒక ఆచారం. అంతేనా? ఆచారాలను బట్టే ఈరోజు ప్రతిదీ జరుగుతుంది ఈ సమాజంలో. ఏమండి, ఈరోజు చేసిన ఆచారాలు వచ్చే పండగలో చేస్తారా చెప్పండి? క్రైస్తవులు ఈరోజు ఏ ఆచారం అయితే చేశారో అది క్రిస్మస్ రోజున చేస్తారా? చెయ్యరు. అంటే ప్రతి పండగకు ఒక ప్రత్యేకమైన ఆచారాలు వీళ్ళు పెట్టుకున్నారు. వీటిని అన్యులు ఎలాగైతే తెలియక వాళ్ళు పాటిస్తున్నారో ఈరోజు తెలిసి క్రైస్తవులు వీటిని పాటిస్తున్నారు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరు నడవవద్దు, నడిస్తే దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. మరో మాట చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనముల ఆచారములు అభ్యసింపకుడి. ఏమండి, అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి. ఆకాశమందు ఒగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. ఏమండి, దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇతరులు ఎలాగైతే అన్యజనులు ఎలాగైతే ఆచారాలు చేస్తున్నారో, అన్యజనులు ఏ ఏ పద్ధతులు పాటిస్తున్నారో వాటన్నిటినీ మీరు పాటించండి అంటున్నాడా దేవుడు? ఏమంటున్నాడు? పాటించమంటున్నాడా, పాటించొద్దు అంటున్నాడా? ఆచారాలు పాటించొద్దు. అనేకమైన పద్ధతులు ఈ ప్రపంచంలో ఉన్నాయి, అనేకమైన ఆచారాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటిని మీరు పాటించొద్దు. వాటిని మీరు పాటించిన ఆ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యర్థము. ఒకనాడు దేవుని పిల్లలుగా ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు ఈ ప్రపంచానికి ఒక మాదిరిగా చూపించాలనుకున్నాడండి. ఒక ప్రత్యేకమైన జాతిగా ఇశ్రాయేలును చూపించాలనుకున్నాడు. ఏమండి, వాళ్ళ జాతి, ఇశ్రాయేల్ జాతిని చూసి ఈ ప్రపంచం అంతా పాఠాలు నేర్చుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడ్డాడండి. ఒక ప్రత్యేకమైన జనంగా వీరిని తయారు చేయాలి, అనేకమైన ఆజ్ఞలు వీరికి నేను జారీ చేయాలి, నా ఆజ్ఞల ప్రకారం వీళ్ళు నడుచుకోవాలి, దాన్ని చూసి ఈ ప్రపంచం పాఠం నేర్చుకోవాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకుని ఏం చేశాడంటే, మరి ఇశ్రాయేలీలంతా ఐగుప్తులో సుమారు ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారండి? అరణ్య ప్రయాణం 40 సంవత్సరాలు, ఐగుప్తులో బానిసలుగా ఉన్నది మాత్రం సుమారు
430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటే ఏం జరుగుతుందంటే, ఐగుప్తు ప్రజలు చేసిన ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు ఇవన్నీ వీళ్ళు నేర్చుకుంటారు. ఏమంటే సాధారణంగా మనుషుల గురించి ఒక సామెత ఉంది. 6 నెలలు సహవాసం చేస్తేనంట వీళ్ళు వాళ్ళు అవుతారంట, వాళ్ళు వీళ్ళు అవుతారంట. ఎన్ని నెలలకే? 6 నెలలకే మారిపోయాడా? 6 నెలలు సహవాసం చేస్తేనే ఆ జాతితో, ఆ జాతి చేసే ఆచారాలన్నీ మనం పాటిస్తాం. ఆ రోజు ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు. అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఐగుప్తు దేశ ప్రజల యొక్క ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు, విగ్రహారాధన, వాళ్ళ పూజలు, పురస్కారాలు ఇవన్నీ నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్చుకున్న ప్రజలు కనాను దేశం వస్తే అక్కడికి వచ్చి ఏం చేస్తారు చెప్పండి? ఆల్రెడీ ఐగుప్తు దేశంలో వీళ్ళు నేర్చుకున్నదే కనాను దేశంలో కూడా చేస్తారు. కనుక దేవుడు ఏం చేశాడంటే, ఐగుప్తులో నేర్చుకున్న వీళ్ళ పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ మానిపించాలని ఒక ప్రత్యేకమైన ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకి జారీ చేయడం అనేది జరిగింది. చూడండి వాళ్ళ ఆచారాల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. లేవి కాండము 18వ అధ్యాయం 3వ వచనం చూడండి. లేవి కాండము 18వ అధ్యాయం 3వ వచనం. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. ఏమండి, 2 దేశాల ఆజ్ఞల గురించి చెబుతున్నాడు. 2 దేశాల ఆచారాలు మీరు చేయొద్దని చెబుతున్నాడు. ఏంటి? ఒక దేశం ఏంటంటే, మీరు ఎప్పటి వరకు నివసించిన ఐగుప్తు దేశ ప్రజల యొక్క ఆచారాలు మీరు చేయొద్దు. రెండోది ఏ దేశం గురించి చెబుతున్నాడు? కనానీయులు. వీళ్ళు వెళ్ళబోయే దేశం కనాను దేశం అయితే, ఆ కనాను దేశంలో ఆల్రెడీ ఉన్న ప్రజల యొక్క ఆచారాలు వీరు చేయకూడదు అని అంటున్నాడు. అంటే ఎక్కడున్న వారి ఆచారాలు చేయకూడదు, వెళ్ళబోయే వారి ఆచారాలు కూడా వీళ్ళు చేయకూడదు. దీన్ని బట్టి మీరు ఆలోచిస్తే, దేవుడు ప్రారంభం నుంచి తన పిల్లలుగా ఉన్న వారి చేత ఈ లోక మర్యాద లేదా ఈ ప్రపంచ ధర్మాన్ని, ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు, పండగలు, ఏమండి ఈ ప్రపంచ భక్తి వీటన్నిటినీ దేవుడు మాన్పించేసేంతగా తన పిల్లలకు బోధిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన జనంగా ఇశ్రాయేలీయులు ఉండాలి. ఒక ప్రత్యేకమైన జాతిగా ఇశ్రాయేలీయులు ఉండి ప్రపంచమంతా ఇశ్రాయేలీయులను చూసి నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలంటే వీళ్ళ పద్ధతులనే మాన్పించాలి. వీటిని మీరు చేయొద్దు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉండొచ్చారు. వాళ్ళ పద్ధతులు నేర్చుకున్నారు, వాళ్ళ ఆచారాలు నేర్చుకున్నారు. వీటిని మీరు చేయొద్దు. వెళ్ళబోయే దేశం కనాను దేశం అయితే అక్కడున్న ప్రజల ఆచారాలు చూస్తారు. మీరు ఆ ఆచారాల ప్రకారం మీరు చేయొద్దు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మీరు నడవద్దు అని దేవుడు ప్రారంభం నుంచి చెబుతూనే ఉన్నాడండి. ఇక ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో కూడా మీరు చూస్తే బైబిల్లో ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం. వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. ఏమండి, అన్యుల దేవతల యొద్ద నిజంగా వాళ్ళు చేసేది మీరు చూడండి, ఆలోచించండి. అన్యులు వాళ్ళు భక్తి అనుకొని వారి దేవతల ఎడల, వారి విగ్రహాల ఎడల, వారి గుడులలో వారు చేసేది మీరు చూడండి. నిజంగా ఎన్నో ఆచారాలండి. ఏమండి, అన్నిల ఆచారం ఒకటి తెలుసు కదా, నిప్పుల మీద వాళ్ళు నడుస్తారు. బలులు, జంతు బలిని ఇవ్వటం అనేది మనం చూసాం. ఇక వాళ్ళ పద్ధతుల్లో మనం నేర్చుకుంటే చూస్తే
మన విజయవాడలో ఉన్నటువంటి టెంపుల్ ఏమండి, దుర్గాభవాని టెంపుల్ అది. అక్కడికి వెళ్ళే వాళ్ళు దీక్షలు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటారు? ఎరుపు బట్టలు వేసుకొని వెళ్తారు. అదే అయ్యప్ప స్వామి అయితే అక్కడ నల్ల రంగు బట్టలు వేసుకొని వాళ్ళు వెళ్తారు. లేదు సాయిబాబా అయితే పసుపు రంగు బట్టలు వేసుకుంటారు. ఇలా దేవుళ్ళను బట్టి వాళ్ళ భక్తి విధానం అది. అన్యులు చాలా రకాలుగా తమ భక్తిని వాళ్ళు చాటుకుంటూ ఉంటారు. అది వాళ్ళ గ్రంథాల్లో రాయబడిందో లేదో మనకైతే తెలియదు, కానీ వాళ్ళ ఆచారాలు మీరు చూస్తే అనేకమైన ఆచారాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీరేం చేయాలంటే మీ మధ్య నివసించే ప్రజల యొక్క అన్యుల ఆచారాలు నా దగ్గర మీరు చేయడానికి వీల్లేదు అన్నాడు దేవుడు. ఆ మాటల అర్థం అదే. వారు తమ దేవతకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆచారంగా, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని తీసుకొచ్చి మీ దేవుడైన యెహోవా వద్ద మీరు చేయకూడదు. అటు ఇశ్రాయేలుకి ఈ మాట చెప్పాడు, ఇటు క్రైస్తవులకు కూడా ఈ మాట చెబుతున్నాడు. ఒక ప్రత్యేకమైన జాతిగా ఇశ్రాయేలులో ఉండాలి. ఒక ప్రత్యేకమైన జాతిగా ఈరోజు ప్రపంచానికి పాఠం నేర్పించేంతగా క్రైస్తవ సంఘం ఉండాలి. అది దేవుడు కోరుకున్నాడు. ఏమండి, ఒక ప్రాంతంలో నివసించే ప్రజలకే ఇన్ని ఆజ్ఞలు పెట్టిన దేవుడు క్రైస్తవ సంఘానికి, సంఘంగా మనకి ఏ ఆజ్ఞ లేకుండా మన ఇష్టానుసారంగా మనం భక్తి చేస్తే దేవుడు స్వీకరిస్తాడా అంటే దేవుడు స్వీకరించడు. ఈరోజు 40 దినాల ఉపవాస దీక్షలు ఎందుకు ఎంచుకున్నారు? మన వాళ్ళంతా 40 దినాల దీక్షలు ఎందుకు ఎంచుకున్నారు? అన్యులు చేస్తున్నారు, మనం కూడా చేయాలి. ఏమంటే హిందువుల్లో చాలామంది 40 దినాల దీక్షలు చేస్తూ ఉంటారు. అలాగే ఇస్లాం వాళ్ళు కూడా 40 దినాల దీక్షలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు చేస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం కూడా ఖచ్చితంగా 40 దినాల దీక్షలు చేయాలి. ఏంటి బైబిల్లో ఉన్న ఆధారం ఏంటి? దేవుడు చేయమన్నాడా అంటే దేవుడు చేయమన్నట్టుగా బైబిల్లో ఎక్కడా లేదు. కానీ వీళ్ళే కొన్ని ఆధారాలు బైబిల్లో సృష్టించుకున్నారు. 40 దినాలు ఎందుకు చేయాలి? 50 దినాలు చేయొచ్చుగా. ఆ చేసేదేదో 4-5 సంవత్సరాలు చేయొచ్చుగా దీక్షలు. వీళ్ళు ఎందుకు 40 దినాలు క్రియేట్ చేసుకున్నారు అంటే యేసుక్రీస్తు వారు 40 దినాలు చేశాడండి అంటున్నారు. ఆ తర్వాత మోషే 40 దినాలు చేశాడండి అంటున్నారు. ఏమంటే మీకు వీళ్ళిద్దరూ 40 దినాలు చేసినట్టు తెలుసు కదా. యేసుక్రీస్తు వారు 40 దినాలలో ఆయన ఏ విధంగా అయితే చేశాడో 40 దినాలు, మోషే ఏ విధంగా అయితే 40 దినాలు చేశాడో వీళ్ళిద్దరూ చేసినట్లు మేము కూడా 40 దినాలు చేస్తామండి అని వేషధారణ మార్చేశారు. తెల్లటి వస్త్రాలు, బ్లూ కలర్ కండువ, చెప్పులు తీసివేసి చేత్తో చెక్క సిలువలు పట్టుకొని, ఏమండి ఇక ఈ 40 దినాల దీక్షల్లో మరి స్త్రీలుగా ఉన్న వాళ్ళైతే ఒకటే ఏడుపండి. చూసారు ఎప్పుడైనా మీరు దీక్షల్లో ప్రార్థనల పేరట గొల్లుని ఏడవటం మీరు ఎప్పుడైనా చూసారా? ఇదే జరిగేది. ఈ 40 దినాల ఆచారం ఇది దేవుడు బైబిల్లో చెప్పినది కాదు. ఆయన చేయమన్న ఆచారం కాదు ఇది మధ్యలో వచ్చింది. యేసుక్రీస్తు వారు 40 దినాల ఉపవాసం చేశాడు, బాగానే ఉంది. ఎలా చేశాడు 40 దినాల ఉపవాసం? ఆయన 40 దినాల ఉపవాసం ఎలా చేశాడు? మోషే కూడా 40 దినాలు చేశాడు. ఏమంటే కొండ మీదకి వెళ్ళాడు కదా. కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 దినాలు ఉన్నాడు అక్కడ. ఈ 40 దినాలలో యేసుక్రీస్తు వారు కానీ మోషే కానీ ఏమీ తినలేదండి, ఏమీ తినలేదు. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఎన్ని రోజులు ఉన్నాడంట ఉపవాసం? 40 దినాలు పగలు రాత్రి. ఈ పగలు రాత్రి ఆయన ఏం తినలేదు. లోకాసు వార్తలు కూడా చూడండి. లోకాసు వార్త 4వ అధ్యాయం, లోకాసు వార్త 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అంటే
40 దినాల పగల కాలంలో 40 దినాల రాత్రులు, డే అండ్ నైట్. ఈ 40 దినాలలో యేసుక్రీస్తు వారు ఏం తినలేదు. మరి ఈరోజు క్రైస్తవులు ఏం తినకుండా చేస్తున్నారా? ఏమండి, యేసుక్రీస్తు వారి యొక్క ఉపవాసాన్ని మాదిరిగా చూపిస్తూ వీళ్ళు చేసేది ఏంటంటే, సూర్యుడు ఉదయించినప్పుడు, సూర్యుడు అస్తమించినప్పుడు, సూర్యుడు ఉన్నంతవరకు ఏం తినరు. సూర్యుడు కనబడకపోతే రాత్రి తినేది తింటానే ఉంటారు. సగం ఉపవాసం, సగం తినటం. పగలు మాత్రమే తినకుండా మెయింటైన్ చేస్తున్నారు. ఏమంటే రాత్రి కడుపు నిండా తిన్నాం అనుకోండి, పగలు ఆకలిస్తుందా? ఓన్లీ కేవలం అన్నం మాత్రమే మానేసి మిగతావన్నీ తింటారు మరలా. ఈరోజు మనవాళ్ళు చేసే ఉపవాసం ఇది. మీకు ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో విషయం చెబుతా. మోషే యేసుక్రీస్తు కాకుండా 40 దినాలు తినకుండా ఉన్నది ఇంకెవరు బైబిల్లో? ఇది మన సబ్జెక్ట్ కాదు, కానీ సమయం వచ్చింది కాబట్టి మీకు చెబుతున్నాను. మోషే యేసుక్రీస్తు కాకుండా ఇంకొకరు 40 దినాలు చేశాడు ఉపవాసం. ఆయన ఎవరు? సరే, ఈ ప్రశ్న మీకు విడిచిపెడుతున్నాను. ఓకేనా? ఈ ప్రశ్న మీకు విడిచిపెడుతున్నాను. వచ్చే వారంలోపు మీకు సమయం. ఈ వారంలో బాగా ఆలోచించండి, అన్ని రకాలుగా ఆలోచించండి. డైరెక్ట్గా ఆయన ఉపవాసం చేసినట్టు ఉండదు, కానీ ఉపవాసం చేశాడు ఆయన. ఏమీ తినలేదు అంటేనే ఉపవాసం కిందే కదా. ఉపవాసం అనుకుంటారు, ఏమీ తినలేదు అనుకుంటారు, ఏదని అనుకోండి. మరొక వ్యక్తి 40 దినాలు ఏం తినకుండా ఉన్నాడు. ఆయన ఎవరో మీరు క్షుణ్ణంగా ఆలోచించి, మీకు తెలిసిన వారిని కూడా మీరు కనుక్కొని నాకు వచ్చే వారం ఆన్సర్ చెప్పండి. ఏమండి, ఇలా క్రైస్తవులు కూడా తమ జీవితకాలంలో 40 దినాలు ఉపవాసం చేయడానికి మోషేని, యేసుక్రీస్తు వారిని చూపించి వీళ్ళు చెబుతున్నారు. ఒకవేళ ఉపవాసం 40 దినాలు చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అయితే, ఆ ఉపవాసాన్ని మరలా ఎవరు చేయాలంటే యేసుక్రీస్తు వారే చేయాలి. ఒక సంవత్సరం 40 రోజులు చేశాడు, రెండో సంవత్సరం కూడా 40 రోజులు చేయాలి కదా, మూడో సంవత్సరం కూడా 40 రోజులు చేయాలి కదా, ఆ తర్వాత యేసు తదనంతరం అపోస్తులు కూడా 40 రోజులు ఉపవాసం చేయాలి కదా. చేయటమే దేవుని ఉద్దేశం అయితే, ఆ 40 దినాల ఉపవాసం ప్రారంభించిన యేసుక్రీస్తు ప్రతి సంవత్సరం చేయాలి. ఆ తర్వాత ఆయన తదనంతరం వచ్చిన అపోస్తులు కూడా చేయాలి. మరి అపోస్తులు ఎక్కడన్నా ఉపవాసం చేసినట్టు మీరు చూసారా? 40 దినాల ఉపవాసం లేదండి. ఇది ఒక ఆచారంగా ఈరోజు క్రైస్తవులు చేస్తున్నారు. ఏమండి, 40 దినాలు ఉపవాసం చేసి ఏం చేశారు? గుడ్ ఫ్రైడే ఎందుకు చేశారు చెప్పండి? యేసుక్రీస్తు వారిని సిలువేసేశారు. ఏం చేసి సిలువేశారు? యేసుక్రీస్తుని ఉపవాసం చేసి సిలువేశారు. దీన్ని మీరు ఆలోచించండి క్రూరంగా. ఒకప్పుడు బైబిల్లో పౌలు గారిని కూడా చంపేంత వరకు మేము అన్నపానాలు ముట్టం అన్నారా? పౌలు గారిని చంపేంత వరకు మేము అన్నపానాలు ముట్టము. ఇప్పుడు యేసుక్రీస్తుని మరలా సిలువేసి చంపేంత వరకు మేము ముట్టం అని చెప్పేసి వీళ్ళు కూడా మానేశారు. అర్థమైందా? వేసారా లేదా? చివరికి సిలువేశారా లేదా? వేశారు. వేసినంత వరకు మేము ఏం ముట్టం అని చెప్పేసి చికెన్ మానేశారు. నిరాహార దీక్ష చేశారు క్రైస్తవులు. ఏమండి, చివరికి శుక్రవారం సిలువేసేశారు. శనివారం ఏం చేశారు? శనివారం రెస్ట్. ఏమండి, అసలు సిలువేసిన రోజే చాలా సంఘాలు ఏం చేసేది తెలుసా? అప్పటి వరకు ఉపవాసం చేసి గుడ్ ఫ్రైడే నాడే మటన్ బిర్యానీ వండేసుకున్నారంట. చాలా సంఘాల్లో జరిగింది ఇదే. మటన్ బిర్యానీ వండుకున్నారు, చికెన్ బిర్యానీ వండుకున్నారు, ఫుల్గా తినేశారు. ఇంకో 2 రోజులు ఆగలేకపోయారు. శనివారం రెస్ట్. ఇప్పుడు ఆదివారం. శుక్రవారం నాడు ఏం చేశారంటే ఊరంతా తిరిగి యేసుక్రీస్తుని సిలువేసినట్టు చెప్పారు. ఇప్పుడు ఆదివారం ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఇప్పుడు ఆదివారం నాడు యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు అన్న విషయం ఊరంతా తిరిగి చెప్పాలా వద్దా? మీరు చెప్పండి. ఊరంతా తిరిగి చచ్చిపోయిన విషయం చెప్పారు, కానీ ఊరంతా తిరిగి బ్రతికిన విషయం చెప్పాలా వద్దా? చెప్పాలి. ఇప్పుడు ఊరంతా తిరిగి చెప్పకపోవటం వల్ల
అన్యులైన వాళ్ళు ఏమనుకుంటారంటే శుక్రవారం వచ్చి వీళ్ళు చచ్చిపోయాడని చెప్పారు, మరి ఇప్పటికీ ఆయన చచ్చిపోయినట్టే ఉన్నాడని వాళ్ళు అనుకుంటారా లేదా చెప్పకపోతే? చూసారా ఎంత తప్పు చేశారో క్రైస్తవులు? సిలువేసిన విషయాన్నేమో బలంగా చెప్పారు, మరి లేచిన విషయాన్ని ఎవరు చెప్పటం లేదు. ఆ పాస్టర్ గారు మైకులో పట్టుకొని సంఘంలో చెప్పుకుంటాడు అంతే, మరి ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియాలి వద్దా? ఆయన ఏది చెప్పమన్నాడు బలంగా? ఏమండి, ఏది చెప్పాలి? సిలువ వేయబడిన విషయాన్ని చెప్పాలా, మరణాన్ని జయించిన విషయాన్ని చెప్పాలా? ఏమండి, అందరి కోసం ఆయన సిలువ వేయబడ్డాడు చెప్పారు, ఓకే బాగుంది. కానీ ఈరోజు తిరగవలసిన క్రైస్తవులు రెస్ట్ తీసుకుంటున్నారండి. మరణాన్ని జయించిన విషయాన్ని చెప్పమన్నాడు. అపోస్తలులు ఏం చేశారు చూడండి. అపోస్తలులు ఏం చెప్పారు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. మేము సాక్షులం. ఏం చెప్పారు వాళ్ళు? ఎవరినైతే సిలువ వేశారో, ఎవరినైతే సిలువ వేసి చంపారో ఆ యేసుని దేవుడు లేపాడు, అందుకు మేము సాక్షులం. మరో వచనం చూడండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 14 చదువుతాం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడు వారినైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఎవరిని అడిగారండి వీళ్ళు? నరహంతకుడైన మనుషుడు ఎవరు? బరబ్బాను కోరుకున్నారు యేసుక్రీస్తుని వద్దనుకొని. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మాకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఏం చెప్పారు అనంటే సిలువ వేసింది చెప్పారు, తర్వాత దేవుడు లేపాడు, అందుకు మేము సాక్షులము. అండ్ అపోస్తలులు చెప్పారా? పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని సమాజానికి చెప్పారంటే చెప్పారండి. 4వ అధ్యాయం కూడా చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏమంటే వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకైలను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూసి. ఏమంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అన్న విషయమే కాదండి, ఆయన్ను బట్టి మనకు కూడా పునరుద్ధానం జరుగుతుంది అని చెప్పారంట అపోస్తలులు. ఏమండి, అపోస్తలులు అంతగా శ్రమించి వారికి కష్టమైనా సరే యేసుక్రీస్తు తిరిగి లేచాడు, ఆయన బట్టే మనకు కూడా పునరుద్ధానం కలుగుతుందని ప్రకటిస్తే ఈరోజు క్రైస్తవులు 40 దినాలు ఏడ్చి ఏమంటే ఆ ఏడవటంలో కూడా ప్రభువా మా కోసం నువ్వు బలయ్యావా. ఏమంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, మన వాళ్ళే చనిపోయిన రోజు బాగా ఏడుస్తామండి. చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా వాళ్ళ జ్ఞాపకార్థం కొడుకు పెట్టుకొని వాళ్ళని తలుసుకొని ఏడుస్తాం. 2వ సంవత్సరం కొద్దిగా, మూడో సంవత్సరం, ఇక 4వ సంవత్సరం, 5వ సంవత్సరం, 6వ సంవత్సరం ఎవరో ఏడవరండి. ఎప్పుడో చచ్చిపోయిన వాడు మనవాడైనా సరే మనకి ఏడుపు రాదు కొన్ని సంవత్సరాల తర్వాత. మరి యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడు? 2023 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఆయన చచ్చిపోయిన విషయాన్ని తెలుసుకుని ఇప్పుడు వీళ్ళు ఏడుతూ ఉంటారు. ఇది నిజమైన ఏడిపోయిన దొంగ ఏడుపు. చెప్పండి మీరు, అవునా కదా? చెప్పండి. నీ కళ్ళ ముందు చచ్చిపోయిన ఒక మనిషి చచ్చిపోతారని నీకు ఏడుపు రాదు, అంతేనా? ఈ కొండపల్లిలో ఎవడు చచ్చిపోయినా మనకి ఏడుపు వచ్చింది చెప్పండి? ఈరోజు మనతో పాటు జీవించి ఒక మనిషి చచ్చిపోతేనే మనకి ఏడుపు రాదు. అలాంటిది 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన యేసుక్రీస్తుని తలుచుకొని ఏడిచి ఈరోజు మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఈరోజు చచ్చిపోయింది గుర్తు రావట్లేదా? అంతే కదా? ఈరోజు చచ్చిపోయింది గుర్తు రావట్లేదా? రేపు చచ్చిపోయింది గుర్తురాదా? ఇలా మీరు ఆలోచిస్తే అసలు యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం
ఏడవండి అని చెప్పారు. ప్రత్యక్షంగా ఒక మనిషిని చంపుతుంటే చూసిన వాళ్ళు ఏడుస్తుంటేనే యేసుక్రీస్తు అన్న మాట ఇది, నా నిమిత్తం మీరు ఏడవద్దు, నా నిమిత్తం మీరు ఏడవద్దు అన్నాడని యేసుక్రీస్తు వారు అన్నాడంటే దాని ఉద్దేశం ఏమనుకుంటున్నారు? ఇంకా బాగా ఏడవమని అంటున్నాడు అని చాలామంది అనుకుంటున్నారండి. అంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు వ్యతిరేకంగానే వీళ్ళ ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ ఉన్నాయి. మీరు చూడండి, దేవుడు ఎంత బాధపడాలి. ఒకప్పుడు ఇశ్రాయేలును చూసి ఎలాగైతే దేవుడు బాధపడ్డాడో, మీరు చేయవద్దన్న ఆచారాలే, దేవుడు ఏ ఆచారం అయితే చేయొద్దన్నాడో వాళ్ళు అదే చేశారు. ఐగుప్తులో నేర్చుకున్న వాళ్ళ ఆచారాలు చేశారంట. ఆ తర్వాత కనానీయుల యొక్క ఆచారాలు చేశారంట. చూడండి, నా మాట చూస్తారా? యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. అయితే వారు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. చూసారా? అంటే వాళ్ళు ఐగుప్తులో నేర్చుకున్నది దేవుడు మానేయమని చెప్పినా ఇశ్రాయేలీలు ఏం చేశారంట? మానలేదంట. ఐగుప్తిలో వాళ్ళు ఏదైతే చూసారో అది నేర్చుకుంటున్నారు, అది చేస్తున్నారంట. ఇక్కడికి వచ్చి కనానీయులు ఏదైతే చేశారో అది కూడా నేర్చుకొని దాన్ని పాటిస్తున్నారంట. ఏమంటే దేవుడికి చాలా విసుగు తెప్పించారండి ఇశ్రాయేలీలు. అదే కోవలోకి ఈరోజు మెల్లమెల్లగా క్రైస్తవులు వెళ్ళిపోయారు. ఏంటి? దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు ఏదైతే చెప్పలేదో దాన్ని చేస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులే చేస్తున్నారు ఈరోజు క్రైస్తవులు. ఏమండి, ఈరోజు 40 దినాల ఉపవాస దీక్షల పేరిట చేసేది భక్తి ఏదైతే ఉందో దానిని దేవుడు స్వీకరించడు. ఎందుకు స్వీకరించడంటే అది దేవుడు చెప్పినది కాదు. దేవుడు చెప్పిందైతే దేవుడు స్వీకరించేవాడే. ఆయన చెప్పలేదు, వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేసిన దాన్ని భక్తి అని వీళ్ళు అనుకున్నా దాన్ని భక్తిగా దేవుడు స్వీకరించడు. బైబిల్లో ఉన్న ప్రతి వచనానికి వీళ్ళు తప్పుగానే ప్రవర్తిస్తున్నారండి. యేసుక్రీస్తు సిలువ వేయబడింది ఎప్పుడంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువ వేయబడ్డాడు. అప్పుడే 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం సమాజానికి ప్రకటించాలని దేవుడు కోరుకున్నాడు, కానీ ప్రజల మధ్య అవహేళన చేసే విధంగా చేయమని దేవుడు చెప్పలేదు. ఏమంటే ఒక విషయం చెబుతాను. ఎవరైతే మొన్న సిలువ మోసారో, నిజంగా మీకు భక్తి ఉంటే, సిలువ ఎవరైతే మోసారో వాళ్ళకి నిజంగా భక్తి ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేయాలంటే సిలువ వేయాలి. అంతేనా? ఆ మేకులు మనం పట్టుకెళ్ళి, నాయన నువ్వే కదా సిలువ మోసేది, ఆ రోజు యేసుక్రీస్తుని కూడా ఇలాగే మోపించి కొండ మీద తీసుకెళ్ళి సిలువ వేశారు, మేము మేకులు సుత్తి పట్టుకొని వచ్చాం, ఎక్కడేమంటావు చెప్పు, కొండ మీద ఏమంటావా, వీధిలో ఏమంటావా, ఎక్కడ ఏమంటావు సిలువ అని చెప్పేసి ఆ మోసే ఆయన్నే ఆ సిలువకి వేసి మేకులు కొట్టామనుకోండి, ఇక 2వ సంవత్సరం ఎవరైనా వస్తారా సిలువ వేయించుకోవడానికి? మరి భక్తి అయితే నువ్వు ఎందుకు వేయించుకోవు సిలువ చెప్పండి? ఇది మోయటం భక్తి అయితే వేపించుకోవటం కూడా భక్తే కదా. అంతేగా? ప్రజల మధ్య ఎలా సిలువ మోయటం భక్తి అయితే ఆయన్నే సిలువకు మేకులు కొట్టేయడం భక్తే కదా, మీరు చెప్పండి. మరి అదెందుకు చేయరు? ఒకవేళ అలా మనం సిలువ వేసామనుకోండి, 2వ సంవత్సరం మరొకడు వచ్చి మోయడానికి సిద్ధపడతాడా? మానేస్తారా? మీరు చెప్పండి. మానేస్తారు. ఏమండి, నిజం తెలిసిన క్రైస్తవులు కూడా ఎందుకోనండి ఊరుకొని పోయారు, మౌనం వహిస్తున్నారు. ఇది తప్పు అని ఖండించలేకపోతున్నారు. ఎవరైతే నిజం తెలుసో వాళ్ళంతా ఏం చేయాలంటే మేకులు పట్టుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మానిపించలేవండి, మనం మానిపించలేము. దేవుడే ఎన్నో సంవత్సరాలుగా వీటిని ఎలాగైనా సరే మానిపించాలని చాలా ఆయన కష్టపడ్డాడు. ప్రవక్తలను పంపించాడు సమాజానికి. వాళ్ళు చెబుతుంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, అపోస్తలులు చెప్పారు,
ఎవరైతే వీటిని మానమని చెబుతున్నారో వాళ్ళని చంపేసుకుంటూ వచ్చారండి యెరూషలేములో ఉన్న ఆ రోజు ప్రజలు. ఈరోజు కూడా జరిగేది అదే. ఎవరికి వాళ్ళు ఇది తప్పు, ఇది దేవుడు చేయమని చెప్పలేదు అని గ్రహించి మానేసుకోవటం మంచిదండి. ఇలా క్రైస్తవులు తమ జీవితంలో దేవుడు చెప్పింది చేయక ఆచారాలు పద్ధతులు చేస్తూ దేవుని నామానికి సమాజంలో అవమానాన్ని తెస్తున్నారు. 40 దినాలు ఉపవాస దీక్షలు చేయటం కాదు, ఆయన చెప్పిన మాట ఒకటే, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను మీరు ప్రకటించండి. పోనీ ఈ 40 దినాల్లో వాళ్ళు ఏమైనా బైబిల్ చదువుతారా? ఈ 40 దినాల్లో చదివిన బైబిల్లో ఉన్న వాక్యాలు సమాజాన్ని చదువుతారంటే ఇదేం చేయరు. ఒక ఆచారం, ఒక పద్ధతిలాగా చేస్తున్నారు అంతే. వాక్యం చదవటం ఉండదు, బైబిల్ నేర్చుకోవటం ఉండదు, ప్రకటించడం ఉండదు, ఏదీ ఉండదు. దేవుడు చెప్పిన ఒకే ఒక్క పని, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఇదే ఫైనల్. ఇది ఎవరు చేయాలంటే క్రైస్తవుడైన ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన పని ఇదే. ఆత్మను రక్షించడానికి చేయవలసిన పని ఇది. ఇది చేయకుండా ఆచారాలు చేస్తుంటే దేవునికి ఎటువంటి ఉపయోగం లేదు. ఒకనాడు ఇశ్రాయేలీయుల వలన ఎలాగైతే దేవుడు బాధపడ్డాడో ఈరోజు క్రైస్తవులు చేస్తున్న పద్ధతుల వల్ల దేవుడు అలాగే బాధపడుతున్నాడు. ఈ సమాజాన్ని మార్చాలంటే సత్యం వైపుకి అందరూ మనం నడిపించాలి. అందరినీ సత్యం వైపు నడిపించారనుకోండి, ఈ పద్ధతులు చేస్తారా చెప్పండి? అందరూ దేవుని వాక్యాలు ఉండి పద్ధతులు చేస్తారా? చేయరండి. సమాజంలో ఈ పద్ధతులు మాన్పించాలంటే మనమే సత్యవాక్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్లకు అవగాహన కల్పించాలి. అవసరమైతే మన ప్రాణాలు తెగించే పరిస్థితి వచ్చినా సరే మనం తెగించి సత్యం వైపున నిలబడాలి.